ఓం నమో భగవతే వాసుదేవాయ. నిన్న మనం ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఆచారకాండ యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పమని అడిగితే కొన్ని ఆచారాల గురించి చెప్పారు. ఇంకా ఆయన చెబుతూ, మంచి నడవడి మనిషికి ఐశ్వర్యకారకం. సురత క్రీడ గురించి ఎప్పుడూ బయట మాట్లాడకూడదు. గురువుగారికి బడలిక కలగకుండా చేసిన శుశ్రూష మంచిది, కానీ చేసిన సేవలు బయటికి చెప్పకూడదు. వేదము ధర్మం చెప్పడానికి ప్రమాణం. వేదం చదువుకున్న పెద్దల పట్ల గౌరవభావంతో ఉండాలి. దానివలన ఐశ్వర్యం కలుగుతుంది, ఆయుర్దాయం పెరుగుతుంది, స్వర్గాది లోకాలను పొందుతారు అని చెప్పాడు. ఆ తర్వాత ధర్మరాజు గారు ఆత్మ విద్య గురించి అడిగినప్పుడు ఆయన చెబుతూ, ఈ లోపల ఉండే జీవుడు మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటాడు. జనన మరణ చక్రంలో తిరగడానికి కారణం మొదట పరమేశ్వరుడు పంచభూతాలను పృథి వ్యాపస్తేజోవాయురాకాశములు అంటే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశాలను సృష్టించాడు. ఈ ఐదింటి ద్వారా మనిషికి సుఖాలను కల్పించి అవి పొందడానికి శరీరానందు వ్యవస్థ చేశాడు. జ్ఞానేంద్రియాలను పెట్టాడు. భూమికి వాసన ఉంటుంది, వాసన తెలుసుకోవడానికి ముక్కును పెట్టాడు. నీటికి రుచిని పెట్టి ఆ రుచి తెలుసుకోవడానికి నాలుక పెట్టాడు. అగ్నికి కాంతిని పెట్టాడు, అది చూడడానికి కన్నును పెట్టాడు. గాలికి స్పర్శ పెట్టాడు, గాలి తగిలితే హాయిగా ఉంటుంది, స్పర్శ తెలుసుకోవడానికి శరీరంలో చర్మాన్ని పెట్టాడు. ఆకాశం నందు శబ్దము ప్రమాణం చేసే అవకాశాన్ని ఇచ్చాడు. ఆ శబ్దం పట్టుకోవడానికి మనకు చెవులనిచ్చాడు. ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా 5 భూతముల యందు ఉండే తన్మాత్రలను సుఖరూపంలో గ్రహిస్తూ ఉంటాడు మనుషుడు. ఈ ఇంద్రియాల ద్వారా సుఖాన్ని అనుభవించడానికి మనసు ప్రధానమై ఉంది. ఇటువంటి విషయజ్ఞానమైన మనసుని వెనకకు తిప్పి ఎవరు దానిని బుద్ధి యందు చేర్చి అణిచివేస్తారో అటువంటి వారు ఇంకా విషయముల వైపు తిరగవలసిన అవసరం లేకుండా భగవంతుని వైపుకి ప్రస్థానం ప్రారంభం చేస్తారు. ఈ విధంగా అంతర్ముఖులైనప్పుడు అతని బుద్ధిలో ఒక అద్భుతమైన స్థితి కలిగి క్షేత్రజ్ఞుడైన వాడిని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. అలా కానంతకాలం ఆత్మ చైతన్యంలో నుంచి పడిన కాంతి చేత బుద్ధి నిర్ణయాలు చేయడానికి మనసు సంకల్ప వికల్పాలు చేస్తే, సంకల్ప వికల్పాలు చేయడానికి మనసు ఇంద్రియాల ద్వారా విషయ సుఖాలను పొందుతూ ఉంటే, వాటి వలన సంతోషాన్ని పొందుతూ బహిర్ముఖుడై తిరిగినంతకాలం విషయ ప్రపంచమునందు తిరుగుతూనే ఉంటాడు. ఒకదానిలో నుంచి ఒకదానిలోకి వెనకకి తీసుకుంటూ వెళ్ళిపోయి చివరకు ఎక్కడ అన్నీ పుడుతున్నాయో అందులోకి అణచగలిగితే అదే ఆత్మవిద్య అని భీష్ముడు ప్రబోధం చేస్తూ, మాయ అంటే త్రిగుణముల యొక్క రూపమే మాయా అని చెప్పాడు. అంటే ఈ ఆత్మవిద్య అనేది తెలుసుకోవడం చాలా సులువుగా అనిపిస్తుంది, కానీ ఆచరించడం చాలా కష్టం. ఎందుకంటే ఒక అద్భుతమైన స్థితిలోకి అంతర్ముఖులైనప్పుడు వెళ్ళనంత కాలం కూడా ఆత్మ చైతన్యంలో నుంచి పడిన కాంతి చేత, అంటే ఆ వెలుతురు చేత, ఆ జ్యోతి చేత బుద్ధి నిర్ణయాలు చేస్తే, నిర్ణయాలు చేయడానికి మనసు సంకల్ప వికల్పాలు చేస్తే, అంటే బుద్ధి ఒక పని చెయ్యి అని చెప్పింది అనుకోండి, ఆ పని చేయడానికి మనసు చెయ్యనా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా చేస్తే బాగుంటుందేమో, బా మంచి పని ఎందుకు చేయాలి, ఇలా చేస్తే ఏమవుతుంది, వేరేలా చేస్తే ఏమవుతుంది అని అదొక రకమైన సంకల్ప వికల్పాలు, అంటే అటు ఇటు కాని స్థితిలో ఉంటుంది. అది చెయ్యడానికి ఇంద్రియాల ద్వారా విషయ సుఖాలను పొందుతూ ఉంటే వాటి వలన సంతోషాన్ని పొందుతూ, అంటే ఇలా చెయ్యనా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు వద్దు అన్న విషయం కనుక మనసులోకి వచ్చిందంటే ఇంద్రియాలన్నీ కూడా అక్కర్లేని సుఖాలను అనుభవిస్తూ ఉంటాయి. అలా అనుభవించినందువల్ల బహిర్ముఖుడై తిరిగినంత కాలం విషయ ప్రపంచం నందు తిరుగుతూనే ఉంటాడు. అది కాబట్టి ఆత్మవిద్య అనేది మామూలుగా చెప్పుకోవడానికి ఈ రకంగా చేస్తే ఇది ఆత్మవిద్య కింద వస్తుంది, మంచి జ్ఞానాన్ని పొందుతాడు. అంతర్ముఖులైనప్పుడు క్షేత్రజ్ఞుడై వాడిని తెలుసుకునే అవకాశం ఉంటుంది అనేటటువంటి విషయం చెప్పడం తేలిక, చేయడం చాలా కష్టం. కాబట్టి అటువంటి వాడు ఎవడైనా సరే చక్కగా ఒక క్షేత్రజ్ఞుడిగా వాడిని, అంటే ఒక మహారాజుగా వాడిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ధర్మరాజా, లోకంలో సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలు ఉంటాయి. తమోగుణం ఉన్నవాడికి అలసట, సోమరితనం, నిద్ర ఉంటాయి. రజోగుణంతో ఉన్నవాడు ఎప్పుడూ ఉద్రేకంతో, కోరికలతో ఉంటాడు. సత్వగుణంలో ఉండేవాడు సాత్వికంగా ఉండి మంచి విషయాలను ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ 3 దాటితే శుద్ధ సత్వగుణంలోకి పెడతాడు. శుద్ధ సత్వగుణంలోకి కూడా ఉండిపోవలసిన గుణం కాదు, అన్నిటికన్నా తక్కువ
తమోగుణం. రజోగుణం అంతకన్నా ప్రమాదకరం. అంతకన్నా మంచిది సత్వగుణం. సత్వం కన్నా గొప్పది శుద్ధ సత్వం. వరుసగా ప్రయాణం చేసి శుద్ధ సత్వం నందు నిలబడగలిగిన ప్రజ్ఞ సంపాదించుకుని చివరకు అది కూడా దాటిపోయి గుణాతీతమైన స్థితికి వెళ్ళి నిలబడగలిగి మాయాతీతమైన స్థితి చేరుకోగలుగుతారు అటువంటి మనుష్యులు. అదే పరమాత్మగా పరమించుటని అంటూ ఉంటారు. ఒక్కటిగా ఏ వస్తువు ఉందో తను ఆ ఒక్కటిగా మారి నిలబడగలుగుతారు. ఆ ప్రజ్ఞను సంతరించుకోవడమే మాయను దాటడం. ధర్మరాజా, యోగ మార్గానికి సంబంధించినంత వరకు మనసు కదులుతూ ఉండడానికి వాయువు కారణం. ఊపిరి తీస్తున్నప్పుడు మనసు కదులుతూ ఉంటుంది. ఆఖరి ఊపిరిలో మనసు ఆఖరిసారి కదిలి బయటకు వెళ్ళిపోతుంది. ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు ప్రాణాయామం మనసు నిలబడడానికని చేస్తారు. ఏదో ప్రాణాయామం చేయండి అంటే 3 సార్లు ఊపిరి పీల్చేసి విదిలేయడం కాదు. మన మనస్సు పూజ యందు నిలబడడానికి అలా చేయిస్తూ ఉంటారు. భక్తి మనోజనితం. మనసు నిలబడితే ఉత్తమ కర్మలు చేయగలుగుతారు. యోగ మార్గంలో మనసుని నిగ్రహించడం అలవాటైన వారికి ఒక స్థాయిని దాటిన తర్వాత నియంత్రింపబడిన వాయువు లోపల ఉండే నాడుల ద్వారా ప్రవహించి బ్రహ్మస్థానానికి చేరుకుంటుంది. అప్పుడు ఆ వ్యక్తి పొందే పరమానంద స్థితికి ఆనందము అని పేరు. అది ఒకనాడు బాగుండి రెండవ నాడు బాగుండదన్నది ఉండదు. అటువంటి ఆనందాన్ని పొందుతాడు. జపానికి సంబంధించిన నియమాలను తెలియజేయమని ఆ తర్వాత ధర్మరాజుగారు ఈ విషయాలను విన్న తర్వాత, అంటే ఆత్మవిద్య మాయ అనే విషయాలను విన్న తర్వాత ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని అడిగితే ఆయన ఈ విధంగా చెప్తున్నారు. ఓ ధర్మరాజా, జపం చేసేవారు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. దర్భలతో చేసిన పవిత్రమైన ఆసనం మీద కూర్చోవాలి. చేతిలో పిడికడ దర్భలు పట్టుకుని నిటారుగా వెన్నుపామును నిలబెట్టి కూర్చుని జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను వాటి ఇష్టం వచ్చినట్టు అవి పరిగెత్తకుండా తన అధీనంలోకి తీసుకుని ప్రాణాయామం ద్వారా మనసును నిగ్రహించి గర్వము దంభము మాత్సర్యము ఏవీ కూడా మనసులో పొడసూపకుండా ఏకాగ్ర చిత్తంతో భావం చేస్తున్న దాని మీదే మనసు నిలబడేటట్టుగా చూసుకుంటూ నిష్ఠాగరిష్ఠుడైన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ జపం ద్వారా శాశ్వతమైన లోకాన్ని చేరుకుంటాడు. అది రాగద్వేషాదిరహితమైన స్థానం. పునరావృత్తి రహితమైన మోక్షాన్ని చేరగలడు. కూర్చోవడం వరకు శరీర భంగిమల నియమాలను పాటించి మనస్సును నిగ్రహించలేక లోపల జపమన్న పేరుతో ఏదో జరుగుతూ మనసు మాత్రము తన ఇష్టం వచ్చినట్టు పట్టుకోకూడనివి పట్టుకోవడం అలవాటైతే పుణ్యం పొందకపోగా పాపాన్ని కలిగి నరకాన్ని పొందుతాడు. పైకి కనబడడం ప్రధానం కాదు, లోపల మనసుని నియంత్రించడం ఏకాగ్రత చిత్తం అత్యంత ప్రధానం. ఇది ఈ రోజుల్లో చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళకి చెప్పవలసిన విషయమే. నేను నువ్వు అనే తేడా ఏమీ లేదు. ఎందుకంటే ధ్యానం చేసుకుంటే మంచిది అని ధ్యాన క్లాసులు యోగా క్లాసులు చాలా వచ్చేస్తున్నాయి కదండి. యూట్యూబ్లో కూడా వచ్చేస్తున్నాయి ఆన్లైన్ యోగా క్లాసులు, ఆన్లైన్ ధ్యాన క్లాసులు అంటూ చాలామంది ధ్యానం చేసుకుంటుకోవడానికి సిద్ధపడుతున్నారు. అది మంచి విషయమే. ఎందుకంటే ఒక మంచి మార్గంలో నడవాలి అనేటటువంటి వాళ్ళలో మార్పు చాలా మంచిది. అయితే ధ్యానం చేయడం అనేది చాలా కష్టమైన విషయం అండి మామూలు గృహస్థుడికి. ఎందుకంటే గృహస్థుడు అవనండి, ఇంటి ఇల్లాలు అవనండి, పిల్లలు అవనండి, ఎవరికైనా సరే ధ్యానం చేయడం ఒక రకమైనగా జపం చేయడం ఎంత కష్టమో ధ్యానం చేయడం కూడా అంతే కష్టం. చూడండి, ధ్యానం చేసుకుంటున్నాను ఒక పావుగంట సేపు అని చెప్పి ఒక గదిలోకి వెళ్ళి కూర్చునే మనిషికి అలారం తీసుకువెళ్ళి ఆ సెల్ ఫోన్లో అలారం పెట్టుకుని పావుగంట అవగానే మెళుకు వచ్చేటట్టు చేస్తే అది ధ్యానం ఎలా అవుతుందండి? ధ్యానము అంటే తనని తాను మర్చిపోతూ ప్రపంచాన్ని మర్చిపోయి ఏది అయితే మనసులో ముద్రించుకుంటాడో దానినే పట్టుకుని వేలాడడాన్నే ధ్యానం అంటారు. అది ఎప్పుడో మనిషిని కుదపక బయటికి రావాలి తప్పితే ఆ ధ్యానంలోంచి బయటికి వచ్చేసేటట్టుగా ధ్యానాన్ని చేస్తున్నాను అంటే అది తప్పు అవుతుంది. ఇప్పుడు ధ్యానం చేసుకోవడానికి పూజ గదిలోకే వెళ్ళాడండి. వెళ్ళినవాడు ధ్యానం చేసుకుంటానన్నాడు. ధ్యానం చేసుకుంటూ ఉండగా యువతల భార్య ఫోన్ మోగింది. అంటే ఈ ఉదాహరణ చాలాసార్లే చెప్పుంటాను, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ఫోన్ మోగినప్పుడు భార్య ఎవరితోటో మాట్లాడుతోంది. ఎవరితో మాట్లాడుతోంది, ఎవరు ఫోన్ చేశారు అని కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటే అది ధ్యానం అవుతుంది. గేటు చప్పుడైంది, ఎవరో వచ్చారు, ఎవరు వచ్చుంటారు, ఎవరి కోసం వచ్చుంటారు, ఎవరు మాట్లాడుతున్నారు అనేటివి తెలుసుకోవాలనే ఆతృత మనసులో ఉన్నప్పుడు అది ధ్యానం ఎందుకు అవుతుందండి? కళ్ళు మూసుకుని నువ్వు ఒక
అదొక యంత్రంలాగా పనిచేస్తున్నాం అంతే. ధ్యానం చేసుకుంటున్నాను అన్నవాడు ఎప్పుడూ కూడా చూడండి, మనం లలితా సహస్రం చదువుకుంటూ ఉంటాం. లలితా సహస్రం చదివేటప్పుడు అమ్మవారి గురించి చదువుతున్నాం కాబట్టి ఆ అర్థాలు తెలుసుకుని చదివితే చాలా గొప్ప. లేదు, అర్థం తెలియకపోయినా కొన్ని కొన్ని పదాలు మనం రోజు దైవకు సంబంధమైన శ్లోకాలు అవి చదువుకునే వాళ్ళకి చాలా చక్కగా అర్థమవుతుంటాయి. అటువంటప్పుడు చదువుతూ అమ్మవారినే మనం మనసులో పెట్టుకుని ఆవిడ యొక్క రూపాన్ని, ఆవిడ కట్టుకున్న చీర, కాలికి పెట్టుకున్న అందెలు, చెవులకు పెట్టుకున్న లోలకులు, మెడలో వేసుకున్న హారాలు, చేతిలో పట్టుకున్న చెరుకుగడ, ఆశీర్వచనం ఇచ్చే చెయ్యి, ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే అమ్మ పాదాలకు ఉన్న పారాణి, వాటిని కంకణాలు, ఇవన్నీ కూడా చేతులకున్న గాజులు, ఇవే గుర్తు తెచ్చుకుని ఆవిడ్ని గనక ధ్యానం చేసుకుంటూ ఈ లలితా సహస్రం చదివితే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. మన మనసుకు కూడా అమ్మవారి రూపం అలా ఉండిపోతుంది. అంతేగాని చూడండి, తాటంకి యుగళీభూత తప నోడుపవల్లభ అనుకుంటూ ఉన్నాం అనుకోండి, ఆవిడ యొక్క రూపాన్ని మనం వర్ణించుకుంటూ ఉండి ఆవిడ యొక్క రూపాన్ని మనం మనసులో స్మరించుకుంటూ ఉంటే అది జపం, అది ధ్యానం. అంతేగాని లలితా సహస్రం చదువుతున్నాం కదా అని అక్షరాల నోటితో పలికేస్తూ మనసును ఎక్కడో ఉంచి అప్పుడెప్పుడో లలితా సహస్రం చదివినప్పుడు వాళ్ళ ఇంటికి వెడితే ఫలానా ప్రసాదాలు పెట్టారు, ఫలానా గిఫ్ట్లు రిటర్న్ ఇచ్చారు, ఈసారి నేను మా ఇంట్లో పెట్టుకుంటే ఏం ప్రసాదం చెయ్యాలి, లేకపోతే ఏం చీర కట్టుకోవాలి, ఎవరెవరిని పిలవాలి, గొప్పగా ఉన్న వాళ్ళని పిలవాలా, మామూలు వాళ్ళని పిలవాలా, ఇలా ఆలోచిస్తూ కనుక చేసుకుంటే, లేదా ఇంట్లో జరిగే పరిస్థితులను ఆలోచించుకుంటూ అమ్మవారికి లలితా సహస్రం చేసేస్తూ ఉంటే అది జపం అవ్వదు, అది ధ్యానం అవ్వదు, అది భక్తి అవ్వదు. కాబట్టి ఏకాగ్రచిత్తం అత్యంత ప్రధానమైనది. మనసును నియంత్రించడం అత్యంత ప్రధానమైనది ఎప్పుడు జపం చేసుకునేటప్పుడు. కాబట్టి ధర్మరాజా, అన్నిటికన్నా ప్రధానమైనది గొప్పది సత్యం. లోకంలో మాట మీద ఉన్న నియమాలన్నిటిలోకి గొప్ప నియమం సత్యం వద, సత్యము పలుకు, సత్యం భూయాత్, అదే గొప్పది అని చెప్తూ ఉంటారు. సత్యమే తపము, యజ్ఞము, వేదము, శాంతి. వాక్కు సత్యానికి కట్టబడి ఉండేటట్టుగా చూసుకోవాలి. సత్యాన్ని పట్టుకోకుండా దేనికి ప్రాధాన్యం ఇచ్చినా నిత్యానుష్ఠానాలు కూడా నిష్ఫలములైపోతాయి. మనిషి జీవితంలో సత్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని విషయం చెప్పారంటే, ఒక్క సత్యాన్ని పట్టుకుంటే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఏవి? తపము అంటే తపస్సు, జపము చేసుకోవడం, యజ్ఞం చేసుకున్న విధం, వేదాన్ని పట్టుకోవడం, ప్రశాంతంగా శాంతిగా ఉండడం, అలాగే మాట అనేది సత్యానికి కట్టుబడేటట్టుగా ఉంటే మన జీవితంలో పరమానందాన్ని పొందుతూ ఉంటాం. కాబట్టి సత్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి అని ధర్మరాజు గారికి చెప్తే, అది విన్న తర్వాత ధర్మరాజు గారు అన్నారు, జ్ఞానయోగం గురించి తెలియచేయమని భీష్మాచార్యుల వారిని అడిగారు. ఇప్పుడు భీష్మాచార్యుల వారు చెప్తున్నారన్నమాట, లోకంలో ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళాలని అనుకున్నవారు ఒక పద్ధతిని పాటిస్తూ చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. దానికి మొదట కర్మాచరణం ప్రాతిపదికమై ఉంటుంది. కర్మాచరణానికి శుద్ధ ప్రాతిపదిక శ్రద్ధ అనేది ప్రాతిపదిక. శాస్త్రం చేత గురువు చేత చెప్పబడినవి సత్యములని నమ్మగలగాలి. శాస్త్రము, గురువుగారు చెప్పింది ఏదో అదే కర్మాచరణానికి ప్రమాణం. శాస్త్రాన్ని, గురువాక్యాన్ని ప్రమాణంగా తీసుకుని చేయవలసిన పనులను నిర్ణయించుకుని అప్పుడు కర్మానుష్ఠానం చేయడం మొదలు పెడితే అప్పుడు అది సత్కర్మ అవుతుంది. సత్కర్మ వలన తనకు ఇష్టమైనవి జరగడం కోసం, ఇష్టం లేనివి జరగకుండా ఉండడం కోసం, సంతోషం పొందడం కోసం, దుఃఖాన్ని తొలగించడం కోసం ప్రారంభంలో మనిషి కర్మాచరణం చేస్తాడు. మెల్లమెల్లగా ఆ మార్గంలో ప్రయాణం చేయగా చేసిన సత్కర్మల ఫలితంగా ఈ సుఖాలు మాత్రము ఎంతకాలం అనుభవిస్తాము? దీనికోసం శరీరంలోకి రావడం, బంగారు సంఖ్యలతో కట్టబడడం వంటిదే కదా. ఒకానొక స్థితిలో ఈ కర్మ వలన ప్రయోజనం ఏమిటి అని కర్మ ఫలితాల పట్ల నిరపేక్షుడై నాకు ఏ ఫలితమూ అక్కర్లేదు అనేటటువంటి స్థితికి వచ్చేస్తాడు. చేసిన ఉత్తమమైన కర్మల ఫలితం ఏమైనా ఉంటే అది ఈశ్వరుడికి ధారపోస్తున్నానని పోసేసి సౌఖ్యము, దుఃఖము అన్న రెండింటినీ కూడా దాటేస్తాడు. శాస్త్రాలను ప్రమాణంగా చేసుకుని శ్రద్ధతో ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ ఫలితం అక్కర్లేదని ఈశ్వరుడికి ధారపోసేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ స్థితిలో కామము, క్రోధము మొదలైనటువంటి అరిషడ్వర్గాలను దాటి చెదరని గొప్ప జ్ఞానం అనుభవంగా కదులుతుంది. ఆత్మ తెలుసుకుంటే తెలియబడదు, అనుభవంలోకి రావాలి. ఆ వచ్చినది జ్ఞాన మార్గం అనిపించుకుంటుంది. ఆత్మ అనేది లోపల ప్రకాశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆత్మ అంటే శరీరాన్ని బాధించి పట్టుకునేది కాదు.
లోకంలో ఒక్కొక్క దానిని పట్టుకోవడానికి ఒక్కొక్క సాధనం ఉంటుంది. ఒక మృగాన్ని పట్టుకోవడానికి వల వేస్తారు, పక్షిని పట్టుకోవడానికి ఉచ్చు వేస్తారు, ఏనుగును పట్టుకోవడానికి పెద్ద గొయ్యి తీసి పైన కనపడకుండా గట్టి కప్పుతారు, చేపను పట్టుకోవడానికి గాలం వేస్తారు. కానీ లోపల ఉన్న ఆత్మను పట్టుకోవడానికి జ్ఞాన మార్గంలో శ్రద్ధతో కర్మాచరణం ద్వారా లోపలికి వెళ్ళడం వినా వేరొక మార్గం ఉండదు. అటువంటి అనుభవం పొందలేదు కాబట్టి ఉండదు అని అనకూడదు. కాబట్టి మనం జ్ఞాన మార్గాన్ని పొందాలి అంటే మన మనసుని ఎంత దానిని కంట్రోల్లో ఉంచుకోవాలి అన్నది తెలుసుకోవాలి. అమావాస్య నాడు చంద్రబింబం కనబడలేదు కాబట్టి చంద్రుడు లేడు అంటే అందులో నిజం ఉండదు. అమావాస్య నాడు బహుసూక్ష్మ రూపాన్ని పొందాడు కనుక పట్టుకోలేకపోతున్నారు. ఇటువంటి మార్గముల యందు అనుష్ఠించక ఆత్మను అనుభవంలోకి తెచ్చుకోలేకపోవచ్చు. అంత మాత్రం చేత అటువంటివి లేవు, మహాత్ములు లేరు అనడం దోషం. కనబడనివి, చూడనివి, అనుభవంలోకి రానివి లేవు అంటే తప్పు. చూడనివన్నీ అసత్యాలు అనకూడదు. లోపల ఆత్మ ఉన్నదని శాస్త్రాలు ప్రమాణాలుగా అంగీకరించి తీరాలి. శాస్త్రం చెప్పిందే వేదం కదండి, వేదాన్ని ప్రమాణంగా మనం అంగీకరించాలి. కాబట్టి ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారు జ్ఞానయోగం గురించి ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఈ జ్ఞానయోగాన్ని కనుక మనం పట్టుకున్నట్టయితే, అంటే మన మనస్సుని కనుక మనం ఎటువంటి దోషము లేకుండా అది మనం చెప్పినట్టు అది వినేటట్టుగా కనుక చేసుకుంటే జ్ఞాన మార్గాన్ని పొందడం చాలా సులువు అని చెప్తున్నారు. ఆ తర్వాత ధర్మరాజు గారు శ్రీకృష్ణ భగవానుని గొప్పతనాన్ని గురించి తెలియచేయమని భీష్మాచార్యుల వారిని అడిగారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం ఎవరికి తెలియదండి. కానీ భీష్మాచార్యుల వారి నోటి వెంట వింటే అది ఇంకా ఎంతో బాగుంటుంది. కాబట్టి భగవంతుని యొక్క గొప్పతనాన్ని భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా విని ఆ పరమాత్ముడి యొక్క గొప్పతనాన్ని, అంటే మనకు తెలియదా అంటే ఆయన యొక్క గొప్పతనం తెలుసుకుంటేనే ఆయన పూజిస్తామా అంటే అది కాదు. ఆయన యొక్క గొప్పతనం మనకి తెలియనిది ఇంకా ఏముందో అది కూడా తెలుసుకుని ఆ పరమాత్మని నిత్యము మనకి ఇప్పుడు భీష్మాచార్యులు చెప్పినటువంటి అరిషడ్వర్గాలని నిర్వర్తించుకోవడం, తర్వాత ఈ జ్ఞానయోగాన్ని పొందడం, జపంలో మనసుని మన అధీనంలో ఉంచుకోవడం, ఇలాంటివన్నీ మాయకి లోబడి ఉండకుండా ఉండడం, ఇలాంటివన్నీ జరిపించవలసిందని ఆ పరమాత్మను వేడుకుంటూ రేపటి పారాయణంలో భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చెప్పారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.